ప్రభాస్ ఈ ఏడాది బాక్సాఫీస్ ని స్కిప్ చేసేశాడు. కన్నప్పలో కాసేపు కనిపించి ఫ్యాన్స్ ని మురిపించేశాడు. ఇయర్ ఎండింగ్ రాజాసాబ్ రూపంలో మురిపిస్తాడులే అనుకుంటే రెబల్ స్టార్ రారు అని తేల్చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మరి డార్లింగ్ ని ఇక మిస్ అవ్వాల్సిందేనా? బాహుబలి ది ఎపిక్ తో సరిపెట్టుకోవాల్సిందేనా? కల్కి 2898 ఏడీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన 6 అడుగుల కట్అవుట్ ప్రభాస్ ఈ ఏడాది ఫ్యాన్స్ ముందుకు రాలేదన్న మాటే కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో కనిపిస్తూ వినిపిస్తూ తన ప్రెజెన్స్ ని చాటుతున్నాడు. కన్నప్పలో 15 నిమిషాలు కనిపించి ఫ్యాన్స్ ఆకలి కాస్తో కూస్తో తీర్చిన డార్లింగ్ ఈ రెండింగ్ ఫుల్ మీల్స్ రెడీ చేస్తారు అనుకున్నారు. కానీ సంక్రాంతికి రాజాసాబ్ ఆగమనం ఖాయం చేసుకోండని ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసి టీజర్ ట్రైలర్స్ తో అడ్జస్ట్ చేసుకోమని చెప్పేసింది. ఇక డార్లింగ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూడలేమా అనుకుంటున్న టైంలో బాహుబలి ది ఎపిక్ ని తెచ్చేస్తున్నాడు రాజమౌళి. 2 మాస్టర్ పీస్లను మిళితం చేసి ఇంకొంత యాడ్ చేసి కొన్నింటిని డిలీట్ చేసి అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తున్నాడు. మరి ఇది ఫ్యాన్స్ కి సరిపోతుందా? బర్త్డే ట్రీట్ సంగతి ఏంటి అనుకుంటున్నారా? వాళ్ళ కోసమే అక్టోబర్ 23న ప్రభాస్ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 2006లో రిలీజ్ అయిన పౌర్ణమి అప్పట్లో కమర్షియల్ ఫ్లాప్. బుల్లితెరపై మంచి వ్యూస్ కొల్లగొట్టిన ఈ సినిమా అక్టోబర్ 23న 4K వెర్షన్లో రిలీజ్ కాబోతోంది. ఇక అదే రోజు డై హార్డ్ ఫ్యాన్స్ కల్ట్ ఫిల్మ్ సలార్ కూడా ప్రేక్షకుల ముందుకు మరొకసారి రాబోతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏడాది మార్చిలోనే రిలీజ్ అయింది సలార్. అయినా సరే ఫ్యాన్స్ కోసం కాటేరమ్మ కొడుకొచ్చేస్తున్నాడు. ప్రభాస్ ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ కూడా డార్లింగ్ బర్త్డేకి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. 4K వెర్షన్లో తీసుకొస్తున్నారు. ఇవే కాదు బర్త్డేకి అప్కమింగ్ మూవీస్ నుండి 1 or 2 సర్ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇక ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు మీడియా కంటికి కూడా కనిపించని డార్లింగ్ బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లో సందడి చేసి ఫ్యాన్స్ ని కాస్త కూల్ చేస్తాడేమో చూద్దాం.